హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే నాగార్జున బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చి ప్లేట్స్ దగ్గర బిర్యానీల దగ్గరే గొడవలు ఎక్కువ అవుతున్నాయి, నథింగ్ టు వర్రీ, హౌస్లోకి వెళ్ళి అన్నీ సెట్ చేద్దామంటూ హౌస్లోకి వెళ్ళడం అయితే జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ నిర్వహించడం జరిగింది. అది థమ్స్అప్ బిర్యానీ టాస్క్. ఏ అలాగే బి గ్రూపులుగా హౌస్మేట్స్ని విభజించి టాస్క్ అయితే పెట్టడం జరిగింది. టాస్క్ ఏమిటి అంటే థమ్స్అప్ కాయిన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కాయిన్స్పై ఉన్న వెజిటేబుల్స్ అలాగే ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకొని తమకు కేటాయించినటువంటి బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో ఒక గ్రూప్ నుంచి మాధురి, మరో గ్రూప్ నుంచి డెమాన్ పాల్గొనడం అయితే జరిగింది. ఇక దీనికి సంచాలకుగా భరణి అయితే వ్యవహరించడం జరిగింది. ఇక టాస్క్లో బాగా అయితే అందరూ ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్మెంట్ చేస్తూ మంచిగా ఆడటం కూడా జరిగిపోయింది అని చెప్పవచ్చు. ఇక ఈ టాస్క్లో డెమాన్ పవన్ టీం విజయం సాధించడంతో వారందరికీ కూడా బిగ్ బాస్ గిఫ్ట్గా థమ్స్అప్ అలాగే బిర్యానీ కూడా పంపించడం అయితే జరిగింది. అందరూ పెట్టుకొని తింటున్న సమయంలో మాధురి ప్లేట్ తీసుకువెళ్ళి అక్కడ నిల్చొని బిర్యానీ పెట్టుకోబోతుండగా భరణి, ఆగండి మాధురి గారు, టీం ఏకి ఇంకా బిర్యానీ పీసులు పెట్టలేదు, వారికి పెట్టిన తర్వాత మీ టీంకి పెడతాను అంటూ అనడంతో మాధురి కొంచెం హట్ అయ్యి సోఫాలో వెళ్ళి కూర్చుంది. అయితే అవేమీ పట్టించుకోకుండా భరణి మిగిలిన వారందరికీ పీసెస్ సర్వ్ చేసి చివర్లో మాధురి గారు ఇప్పుడు రండి అంటూ అనడంతో నాకు వద్దండి, ఇప్పుడు ఆకలిగా లేదు అంటూ చెప్పడంతో చిన్న దాంట్లో కూడా మీరు ఇలా చేయొద్దండి అంటూ భరణి అంటే మాధురి గారు మాత్రం నాకు ఆకలిగా లేదండి, నేను తినలేను అంటూ చెప్తుంది. ఇంతలో మధ్యలో కలుగు చేసుకున్న దివ్య ఆయన ఏం చెప్తున్నారంటే ఒకసారి వినండి, నేను క్యాప్టెన్గా చెప్తున్నాను అంటే మాధురి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది అని చెప్పాలి. నువ్వెవరు ఇక్కడ చెప్పడానికి, ఆయన ఏదో చెప్తున్నాడు, నేనేదో చెప్తున్నాను, మధ్యలో ఇక్కడ నీ జోక్యం అవసరం లేదు అంటూ మాధురి వెళ్ళి లోపల కూర్చుంది. అక్కడ కళ్యాణ్తో మాట్లాడుతూ నేను అక్కడ తినడానికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడితే ఎవరికైనా తినాలని అనిపిస్తుందా, అయినా నేను భరణితో మాట్లాడుతుంటే మధ్యలో దివ్య ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, నాకు అదేం నచ్చడం లేదు అంటూ కళ్యాణ్తో చెప్తుంది మాధురి. ఇక ప్రోమో చివరిలో తనుజ భరణితో మాట్లాడుతూ ఇది మీ గేమ్, మీరు ఆడండి, మధ్యలో ఆ అమ్మాయి ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తూ ఉంటే భరణి కూడా ఆలోచిస్తున్నాడు. మొత్తంగా ఈ ప్రోమో ప్రకారం చూస్తే భరణి గేమ్కి దివ్య అడ్డుకట్ట వేయబోతుంది అని తెలుస్తుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ ప్రోమో వీడియోలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.